రుద్రాణి, రాహుల్ ఇద్దరూ కలిసి చేసిన పనికి రాజ్‌కి, అలాగే కావ్యతో పాటుగా దుగ్గరాల కుటుంబం అంతా కూడా పరువు పోగొట్టుకుని, రాముల వారి కళ్యాణం దగ్గర చాలా అంటే చాలా అవమానాలు ఎదుర్కొంటుంది. కానీ కళ్యాణ్, కావ్య, రాజ్ అందరూ కలిసికట్టుగా ఆ మీడియా వాళ్ళని ఎదిరించి దుమ్మెత్తిపోవడంతో ఇక వాళ్ళు కొంతవరకు విజయం సాధించినట్టే. కానీ ఇంటికొచ్చిన తర్వాత అపర్ణ షాకింగ్ నిర్ణయం చెప్తుంది. "నీకిచ్చిన గడువులో కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉందని, నువ్వు గనక ఆ బిడ్డ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు గతం ఏంటి అనే విషయాన్ని గనక చెప్పకపోతే మాత్రం నేను ఏం చేస్తానో నాకు కూడా తెలీదని ఒక మాటలో చెప్పాలి అంటే ఎవరైనా సరే నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఏం జరిగినా సరే నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందే ఆ బిడ్డతో సహా. లేదు, కాదు, కూడదు అని ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే మాత్రం నా శవాన్ని చూస్తారు" అని చెప్పేసి అపర్ణ పెద్ద సంచలన నిర్ణయం, తీర్మానం చేసేస్తుంది. దాంతో కావ్య షాక్ అయిపోతుందనమాట.